హాయ్ అందరికీ. ప్రతి తల్లి, తండ్రి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం మిస్ కాకండి. ముందుగా నా పేరు సుమాంజలి. రేపే ఎన్‌డీడీ ప్రోగ్రామ్ జాతీయ నూలు పురుగుల దినోత్సవం. మన పిల్లలందరికీ రేపు ఖచ్చితంగా ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయించాలి. వారి వారి స్కూళ్ళల్లో, అంగన్వాడీ సెంటర్‌లలో, కాలేజీలలో ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వేయించాలి. పిల్లలకి మీరు స్కూల్‌కి పంపించేటప్పుడే వాళ్ళకి చెప్పండి. స్కూల్‌లో ఇవాళ టాబ్లెట్ ఇస్తారు. నట్టల కోసము ఈ టాబ్లెట్స్‌ని మీరు ఖచ్చితంగా వేసుకోండి. వామిటింగ్ చేసుకోకండి అని ఖచ్చితంగా చెప్పండి. పంపించేటప్పుడు పిల్లలకి ఖచ్చితంగా కొంచెం అన్నమా, టిఫినా ఖచ్చితంగా తినబెట్టి స్కూల్‌కి పంపించండి. హ్మ్. పం టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళతోని మింగాలి. వామిటింగ్ చేసుకోకూడదు. ఈ టాబ్లెట్ కడుపులో ఉన్న నట్టల కోసము, చిన్న చిన్న బ్యాక్టీరియాస్ కోసము ఈ టాబ్లెట్ వేస్తారు. ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకి ఆహ్, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంటే బలం ఏదైనా రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి స్కూల్‌కి పంపించండి. అప్పుడు వాళ్ళు స్కూల్‌లో టీచర్లు చెప్పిన విధంగా ఇని మంచిగా టాబ్లెట్ వేసుకుంటారు. మనం ఇంటికాడ ఏది చెప్పకుండా పంపించడం వల్ల వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత భయపడతారు. ఆ టాబ్లెట్ ఏంటి? మరి ఎందుకేసుకోవాలి అని జెప్పేసి వాళ్ళు భయపడతారు. అదే మనం ఇంటి దగ్గరనే వాళ్ళకి మంచిగా దాని ఉపయోగాలు చెప్పి, ఎలా వేసుకోవాలో చెప్పి పంపిస్తే వాళ్ళు స్కూల్‌లో భయపడరు. ఇప్పుడు స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉంటారు కదండీ! స్కూల్‌లో వాళ్ళు టీచర్స్ గాని, ఆశా వర్కర్ హ్యాండ్ ఓవర్‌లో వాళ్ళు ఏస్తారు. స్కూల్‌కి వెళ్ళలేని పిల్లలు అంటే బడి బయట ఉన్న పిల్లలు అంటారు. మా దగ్గర అయితే అంటే నేను ఏఎన్‌ఎం సిస్టర్‌ని కాబట్టి మా దగ్గర బడి బయట ఉన్న పిల్లలు అని జెప్పేసి అని అంటాం మనం స్కూల్‌కెళ్ళని పిల్లల్ని. వాళ్ళకి అంగన్వాడీ సెంటర్‌కి తీసుకెళ్తే అక్కడ మేము కానీ ఏఎన్‌ఎంస్ కానీ, ఆశా వర్కర్ గాని, అంగన్వాడీ టీచర్ గాని వాళ్ళు వేస్తారు. ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకి సగం టాబ్లెటు అదే నిన్న చెప్పాను కదండీ! 2 చెంచాల మధ్యల క్రష్ చేసి అంటే చూర్ణంలాగా చేసి కొన్ని నీళ్ళతోని సపోర్ట్ తీసుకొని ఇస్తారు. అదే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఒక టాబ్లెట్ మొత్తాన్ని చూర్ణం చేసి నీళ్ళతోని కలిపి ఇస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉన్న పిల్లలు కూడా ఒక టాబ్లెట్ మొత్తాన్ని అది ఇప్పుడు దాదాపు ఒక ఇంత ఉంటది. ఒక హాఫ్ ఇంచ్ అంతా ఉంటది టాబ్లెటు. దాన్ని మింగలేరు కదా! గొంతులో తట్టుకుంటుంది కదా! వాళ్ళని ఏం చేయాలంటే నమిలి మింగమని చెప్పాలి. ఇప్పుడు కొందరు పిల్లలు నమిలి మింగడానికి ఇష్టపడరు. అది కొంచెం టేస్ట్‌లెస్‌గా ఉంటుంది. రుచి ఉండదు కాబట్టి వాళ్ళకి సగం టాబ్లెటు వేసి కొన్ని నీళ్లు తాగిపిచ్చి మళ్ళీ ఒక 10 నిమిషాలాగి ఇంకొక సగం టాబ్లెట్ వేసి నీళ్లు తాగిచ్చొచ్చు. అలా కూడా చేయొచ్చు వాళ్ళకి పిల్లలకి. మిగిలిన వాళ్ళు కొందరు నమిలి తినగలము మాకు ఉంటారు కొందరు. నమిలి తింటారు. నమిలి తినలేని వాళ్ళకి అట్లా సగం సగం టాబ్లెట్ కూడా వేయొచ్చు. మిగిలిన పిల్లలందరికీ మొత్తం టాబ్లెట్ వాళ్ళని మింగమని జెప్పొచ్చు. 11 ఏళ్ల తర్వాత వాళ్ళు మింగగలరు గాబట్టి మింగమని చెప్పొచ్చు. ఖచ్చితంగా నమిలి తిన్న తర్వాత వాళ్ళకి నీళ్ళివ్వాలి. ఎందుకంటే నోరంతా కొంచెం చేదుగా అట్లా అవుతుంది కాబట్టి మంచి నీళ్ళను ఇవ్వండి. వాళ్ళ దగ్గర ఫస్ట్ మంచి నీళ్ళని దగ్గర పెట్టిన తర్వాతనే వాళ్ళకి టాబ్లెట్ అనేది ఇస్తే వాళ్ళు సేఫ్‌గా ఉంటారు. తిన్నాక వెంటనే నీళ్ళు తాగుతారు కాబట్టి వాళ్ళకంత వామిటింగ్ సెన్సేషన్ ఏమి అనిపించదు. కొందరు భయం కొద్దీ కూడా అది వామిటింగ్ లాగా చేసుకుంటారు. దానికి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. టాబ్లెట్ మాత్రం ఆల్బెండజోల్ టాబ్లెట్ మాత్రం చిన్న పిల్లలు 1-2 సంవత్సరాలకు సగం టాబ్లెట్ క్రష్ చేసి కొన్ని నీళ్ళతోని సపోర్ట్ చేసి ఇవ్వాలి. 2-5 సంవత్సరాల వాళ్ళకి మొత్తం టాబ్లెట్ క్రష్ చేసి నీళ్ళతో సపోర్ట్‌తోని ఇవ్వచ్చు. 5 సంవత్సరాల పైబడిన పిల్లలకి మొత్తం టాబ్లెట్ నమిలి మింగమని చెప్పొచ్చు. సగం సగం టాబ్లెట్ 10 నిమిషాల గ్యాప్‌తోనైనా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు టాబ్లెట్ ఏసినాం. అయిపోలే టాబ్లెట్ ఏసుడుతోని మనకి మ్యాటర్ అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్ ఏసిన తర్వాత దాని వర్కింగ్ అనేది ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది గాబట్టి, ఈవినింగ్ నుంచి కొంతమంది పిల్లలు అందరు పిల్లలననట్లేదు. కొంతమంది పిల్లలు కడుపు నొప్పి అని ఏడుస్తూ ఉంటారు. సెన్సిటివ్ పిల్లలు కొంచెం ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. మోషన్‌కి ఎక్కువ సార్లు ఎళ్తుంటారు. అంటే రోజటి కంటే ఎక్కువ సార్లు ఎళ్ళడం, పల్చగా వెళ్ళడం అట్లా జరుగుతూ ఉంటుంది పిల్లల్లో. ఎందుకంటే కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి అట్లా అవుతూ ఉంటుంది. టెన్షన్ పడాల్సిందేం లేదు. భయపడాల్సిందేం లేదు. అది నార్మల్‌గా అందరి పిల్లల్లో జరిగేదే జరుగుతుంది. సో, దీని గురించి టెన్షన్ పడాల్సిందయితే ఏం లేదు. మోషన్‌కైతే రోజువారీ కంటే ఒక 2 డేస్ ఎక్కువ సార్లు ఎళ్తా. అంటే రోజుకొక 3 సార్లు, 4 సార్లు వెళ్ళడం, పల్చగా వెళ్ళడము, కడుపు నొప్పి అనడం ఇవి సాధారణమైన సింప్టమ్స్ టాబ్లెట్ వల్ల. అంటే ఇది నూలు పురుగులు లేని బాల్యం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు.